వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ Uday. You watching V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ అయితే మన యొక్క ఛానల్ అయితే ఇస్తున్నాం. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గైస్ ఈరోజు కూడా ఇంకొక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 523 వేకెన్సీస్ తోటి మీరు 8th పాస్ అయినా 10th పాస్ అయినా ఐటీఐ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఎండిఎల్ అనే కంపెనీ వాళ్ళు. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ యొక్క పర్టికులర్ వీడియో మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో ఆర్ ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, మీ యొక్క సిటీ ఆర్ మీ యొక్క లొకేషన్ కింద కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటున్నాను మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి ఉన్నారనేసి. గ్రేట్. సో ఎండిఎల్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మన యొక్క న్యూ ఛానల్ V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ విజిట్ చేయండి. రెగ్యులర్గా ఎవ్రీ డే మేమైతే జాబ్స్ పోస్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ జాబ్స్. సో నీట్గా క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. గ్రేట్. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేటికి మనకి ఇక్కడ చూడండి, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఆర్గనైజేషన్ గైస్. సో చూడండి, పెద్ద పెద్ద షిప్స్, కార్గో షిప్స్ మీరు చూస్తుంటారు కదా మన యొక్క సీలోని. ఆ యొక్క షిప్స్ని డిజైన్ చేసే వాళ్ళు వీళ్ళేమాట, అంటే బిల్డ్ చేస్తారు మొత్తం. దీనికి కావాల్సిన బార్జెస్ అవన్నీ కూడా చూడండి, సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా వీళ్ళైతే బిల్డ్ చేస్తారన్నమాట. ఓకే, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అండ్ అన్ని వెహికల్స్లోని మొత్తం కావాల్సిన మొత్తం అన్ని కూడా వీళ్ళైతే బిల్డ్ చేస్తారన్నమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్ నేను వీడియో డిస్క్రిప్షన్లో V30 పేజ్లోని క్లియర్ కట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ మనకి అప్లై లింక్ కూడా ఇచ్చేసి ఉంటాను. మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి చూస్తే అఫీషియల్ పేజ్లో మనకి కెరియర్ సెక్షన్లోని ఇక్కడ మీరు చూడొచ్చు. కెరియర్ అప్రెంటిసెస్లోని చూస్తే ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 9th జూన్ 2025 ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. సో 10th జూన్ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఈ యొక్క పీడిఎఫ్ నేను ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇది మాట పీడిఎఫ్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటికి 10th జూన్ నుంచి 30th జూన్ వరకు వీళ్ళైతే తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చేటికి 10th జూన్ నుంచి 30th జూన్లో మీరైతే పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి టెంటేటివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ ఎలిజిబుల్, ఎవరైతే ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేసి మనకి 7th జూలైన వీళ్ళైతే వీళ్ళ యొక్క వెబ్సైట్లో పెడతారన్నమాట. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో టెంటేటివ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిగార్డింగ్ ఇన్ఎలిజిబిలిటీ కూడా మనకి ఇక్కడ 14th జూలై అనేసి ఇచ్చారు. సో అడ్మిట్ కార్డ్ అండ్ హాల్ టికెట్స్ వచ్చేటికి మనకి 18th జూలై ఇస్తున్నారు. సో టెంటేటివ్ డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేటికి 2nd ఆగస్ట్ 2025 వీళ్ళైతే కండక్ట్ చేస్తారట. ఓకే, ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్లో మనకి స్టార్టింగ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి అరౌండ్ ఇక్కడ 523 వేకెన్సీస్ తోటి వీళ్ళు ట్రేడ్ అప్రెంటిస్షిప్ పొజిషన్స్కి ఇప్పుడు ప్రెజెంట్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఓకే, సో చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది. సో గైస్ ఇది చూస్తే ఇది అప్రెంటిస్షిప్ పీరియడ్, అంటే మనకి ఒక 1 year ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ అది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇలాంటి అప్రెంటిస్షిప్ చేస్తే సో మనకి చాలా వరకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. సేమ్ ఇదే ఆర్గనైజేషన్ ఆర్ సిమిలర్ ఆర్గనైజేషన్లో ఏమైనా మనకి డెడికేటెడ్గా ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా, గ్రూప్స్ వచ్చినా, సో వాటికి మీరు డైరెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. అందుకే తప్పకుండా ట్రై చేయండి గైస్. ఎందుకంటే సో ఇప్పుడు మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఇది మనకి నవరత్న కంపెనీ కేటగిరీలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. ఓకే, సో గైస్ ఈ యొక్క డీటెయిల్స్ అయినా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా కిందకు వచ్చేద్దాం, నీట్గా ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇండివిజువల్గా అసలు ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకు ఒక డేట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 1st అక్టోబర్ 2025 కల్లా మీకు వీళ్ళు డిఫైన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీట్ అవ్వాలన్నమాట. సో యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఇక్కడ చూడండి, SC STకి ఏమో 5 years ఇస్తారు ఏజ్ రిలాక్సేషన్. సో ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 years ఉంటుంది. దివ్యాంగ్ సంబంధించి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 10 years అయితే మనకైతే ఇస్తున్నారన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు పొజిషన్స్ విషయానికి ఇండివిజువల్గా మనం అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఏజ్ యొక్క మినిమం ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా ఇచ్చేసారు. ఫస్ట్ చూడండి ఒకసారి, గ్రూప్ ఏ పొజిషన్స్ అంటే మీరు 10th పాస్ అయి ఉండాలన్నమాట. సో వీటిని గ్రూప్ ఏ వేకెన్సీస్ అంటాం. సో ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్సే, మొత్తం అప్రెంటిసెస్ పొజిషన్సే. డ్రాఫ్ట్ వ్యాన్ మెకానికల్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్కి సంబంధించి మనకి ఇన్ని వేకెన్సీస్ డివైడ్ చేశారన్నమాట. అన్రిజర్వ్డ్ ఓబీసీ, SC ST EWSCకి. సో మొత్తం అన్ని కూడా ఇలా డివైడ్ అయ్యింది. సో మినిమం ఇక్కడ చూడండి మనకి 15 నుంచి 19 years వరకు జనరల్ కేటగిరీ పీపుల్ అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టెన్యూర్ చూస్తే 2 years అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి గైస్. ఓకే,
ఇంకా సెకండ్ చూస్తే మనకి గ్రూప్ బి పొజిషన్ అనమాట. తర్వాత నేను మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తాను. ఫస్ట్ వేకెన్సీస్ చూసేద్దాం. గ్రూప్ బి పొజిషన్ చూస్తే మీరు ఐటీఐ పాస్ అయితే చాలు. ఐటీఐలో కూడా మనకి ట్రేడ్ అనమాట. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రో మరి 10th పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఐటీఐ పాస్ అవ్వాలా, ఈ యొక్క గ్రూప్ ఏ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలంటే అవసరమే లేదు. ఓకే, మీరు 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ యొక్క పొజిషన్స్కి మీరు డైరెక్ట్గా గ్రూప్ ఏ పొజిషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గ్రూప్ బి పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరైతే ఎక్వైర్ చేసి ఉండాలన్నమాట. ఓకే, చూడండి, ఫిట్టర్ స్ట్రక్చర్కి సంబంధించి, డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ సంబంధించి, ఎలక్ట్రీషియన్, ICTSM, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్, RAC, పైప్ ఫిట్టర్, వెల్డర్, COPA, కార్పెంటర్. ఈ యొక్క టోటల్ పొజిషన్స్ అన్నింటికి కూడా 1 year మనకి అప్రెంటిస్షిప్ పొజిషన్స్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. 16 years నుంచి 21 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ 8th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిగ్గర్, వెల్డర్ అంటే గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వెల్డింగ్ జరుగుతుంది కదా, వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. 14-20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళకి 2 years, ఇక్కడ చూస్తే మనకి 1 year 3 months మనకైతే ఇస్తున్నారు వీళ్ళకి. ఓకే, సో 14 నుంచి 18 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, SC, ST, OBC, PWBD క్యాండిడేట్స్కి. ఇప్పుడు ఇండివిజువల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చూస్తే ఇక్కడ చూడండి, మనకి డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అండ్ స్ట్రక్చరల్ ఫిట్టర్ ఏవైతే ఉందో వాళ్ళు ఎవరనుకున్నా జస్ట్ SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది. 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది మీకు అని చెప్తున్నారు. సో సెక్యూర్ మినిమం 50%. జనరల్, OBC, SC, BC, EWS అండ్ దివ్యాంగ్ AFCకి జస్ట్ పాస్ అవుతే చాలు. SC, ST క్యాండిడేట్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పాసింగ్ క్రైటీరియా ద బెస్ట్ 5 subjects టేకెన్, ద జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ బోర్డ్. మీరు జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ చదువు ఉండాలని వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇది మన యాక్చువల్గా గ్రూప్ ఏకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇంకా పైప్ ఫిట్టర్ ఇలా వస్తే ఇక్కడ స్ట్రక్చరల్ ఫిట్టర్, ITI ఫిట్టర్, డ్రాఫ్ట్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ICTSM, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, RAC, దాన్ని RAC అంటారు, ఎలక్ట్రానిక్ మెకానికల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పైప్ ఫిట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి వచ్చేటోడికి అంటే కోపా అంటారు కదా వాటిని. సో వాళ్ళకి వచ్చేటోడికి ITI చేసి ఉండాలి. ITI ఫిట్టర్కి సంబంధించి డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ITCM అంతా కూడా ఆ పర్టికులర్ ట్రేడ్లో మీరైతే ITI చేసి ఉండాలి. సో సెక్యూరింగ్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే మీకు అయితే ఉండాలి. జనరల్, OBC అండ్ SC, BC అండ్ EWS అండ్ దివ్యాంగ్కి జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. SC, ST క్యాండిడేట్స్కి గుర్తుపెట్టుకోండి గైస్, ఇది మాత్రం సో క్లియర్గా ఇక్కడ డిఫైన్ చేస్తారు. అప్లికెంట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ITI in above trades only. However, in case of fitter and structural trade, application belonging to fitter trade can apply అనేసి ఇచ్చారు. ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్లో మీరు కంప్లీట్ చేస్తే ఆ క్వాలిఫికేషన్ దానికి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంకా గ్రూప్ సికి వచ్చేటోడికి ఇంకా కిందకి వెళ్దాం. సో వెల్డర్ అండ్ గ్యాస్ ఎలక్ట్రీషియన్ అండ్ రిగ్గర్కి వచ్చేటోడికి మీరు జస్ట్ 8th పాస్ అయితే సరిపోతుంది. అండర్ 10+2 సిస్టమ్ పాస్ ఆ స్టడీలోని 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. జనరల్, OBC క్యాండిడేట్స్కి పాస్ అయితే సరిపోతుంది. SC, ST వాళ్ళకి అనేసి చెప్తున్నారు. 8th స్టాండర్డ్ పాస్ అయితే మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ప్రాసెస్ అప్రెంటిస్షిప్ ఇన్ MDL కంప్లీట్లీ ఆన్లైన్లోనే మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాని యొక్క కెరియర్ అండ్ ఆన్లైన్ కెరియర్ సెక్షన్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్లోని అప్రెంటిస్షిప్ పొజిషన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను కూడా అది ఎలా వెళ్ళాలనేసి కూడా. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC, SC, BC, EWS, AFC కేటగిరీ పీపుల్ మీరు 100 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది గైస్. అదే మీరు ప్లస్ దాంతోపాటుగా బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటే చెక్ చేసుకోండి. అదే మీరు SC, ST, దివ్యాంగ్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు ఏమి ఉండదు, ఎగ్జామ్ చేశారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకి అప్రెంటిస్షిప్కి 3 స్టేజ్లో మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందట. ఫస్ట్ స్టేజ్ వచ్చేటికి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. గ్రూప్ ABC మొత్తం 3కి ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకైతే 100 మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నమాట. సో అది మాత్రం చెక్ చేసుకోండి, ఇక క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ విల్ బి 2 hours డ్యూరేషన్ మనకైతే ఇస్తారట. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇండివిజువల్గా అసలు ఎలా డివైడ్ చేశారని చూద్దాం. సో గ్రూప్ A 10th పాస్ అయిన క్యాండిడేట్స్కి అంటే ట్రేడ్లో డ్రాఫ్ట్ మ్యాన్, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్, పైప్ ఫిట్టర్ అండ్ స్ట్రక్చరల్ ఫిట్టర్కి వచ్చేటికి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, GK, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కలుపుకొని టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఇండివిజువల్గా 25 అనేసి డివైడ్ అవుతుంది. అదే మీరు ITI పాస్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేటికి ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్, GK, ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్,
కలిపి మనకి 100 క్వశ్చన్స్కి అయితే మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా ఇండివిజువల్గా సెక్షన్కి 25 ఉంటుంది. నెక్స్ట్ 8th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే రెగ్యులర్ వెల్డర్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ జీకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీద సో మనకి టోటల్గా 100 క్వశ్చన్స్కి వీళ్ళైతే ఎగ్జామినేషన్ అయితే పెడతారనేసి క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేశారన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా సో ముంబై, థానే, పూణే, ఛత్రపతి సంభాజీనగర్ అంటే ఔరంగాబాద్, నాగపూర్, లాటోర్, కోల్హాపూర్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాసిక్లోని. సో మనకి దగ్గర కంటే మనకి తెలిసింది ముంబై కాబట్టి ముంబైలో అయితే మనం చూస్ చేసుకుని రాయాలి, అది మాత్రం గమనించండి. ఓకే, నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి గైస్. ఇంకా సెకండ్ స్టేజ్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కనుక మీరు క్వాలిఫై అవుతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ అలాట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా థర్డ్ స్టేజ్లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేసుకుంటారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. దట్స్ ఇట్ గైస్, మీరు ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. సో ఇప్పుడు మనం యాక్చువల్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు మళ్ళీ కెరియర్ సెక్షన్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో ఓకే అని క్లిక్ చేసేదండి. ఆఫ్టర్ దట్ మనకి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అప్రెంటిసెస్ ఉంది కదా, ఈ అప్రెంటిసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తాను. డైరెక్ట్గా ఈ పేజ్ ఇవ్వడానికి చూస్తాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. సింపుల్గా మీరు ఒక క్రియేట్ అకౌంట్ మీకు ఇచ్చేసి ఒక న్యూ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ చేసి చక్కగా అయితే సబ్మిట్ అయితే చేసి మీ యొక్క అప్లికేషన్ అదే జనరల్ కేటగిరీ పీపుల్ అందరూ కూడా 100 రూపీస్ మీరు అయితే పే చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఇండివిజువల్గా అన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కూడా మనం అయితే కవర్ చేస్తున్నాం. అప్రెంటిస్షిప్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, ఫుల్ టైము, గ్రూప్స్, నెక్స్ట్ ఆల్ పిఎస్యూ, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అలాంగ్ విత్ బ్యాంక్ జాబ్స్ కూడా కవర్ చేస్తున్నాం ఈ యొక్క ఛానల్లో. మిస్ అవ్వకుండా ఈ యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.